Am I audible? ఎస్ సార్. One సార్ second. ఫస్ట్ మాట్లాడుకుందాం సార్. నాకు కొంచెం టెన్షన్‌గా ఉంది. పర్లేదు పర్లేదు, మీరు చెప్పండి, ఇబ్బంది ఏం లేదు. భారతి, యూ గోట్ గ్రూప్ వన్ సర్వీస్, ఎస్ సార్. అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ ఆర్ అకౌంట్స్ ఆఫీసర్, రైట్? అవును సార్. చూసుకున్నారా? నైట్ చెక్ చేసుకున్నారా? చేస్తున్నాను సార్. హౌ యూఆర్ ఫీలింగ్? ఇంకా ఏమన్నారా? ఎక్స్పెక్ట్ చేస్తారా సర్వీస్? చేశాను సార్. బట్ ఇంకొంచెం బెటర్ పోస్ట్ చేశాను. మంచి. బట్ అండ్ నేను తెలుగులో రాశాను సార్. Hmm. అది కూడా మెయిన్స్ తెలుగు మీడియం సార్. మీరేం చదువుకున్నారు? నేను బీటెక్ సార్. ప్రెజెంట్లీ ఏఎస్ఓగా వర్క్ చేస్తున్నాను సార్ 5 Hmm. ఇయర్స్ నుంచి. Hmm. సో జాబ్ చేస్తూ ప్రిపేర్ అయ్యాను సార్. Hmm. ఎలా బ్యాలెన్స్ చేస్తారు ప్రిపరేషన్, జాబ్? బోత్ సార్. మార్నింగ్ అండ్ ఈవినింగ్ నాకు ఫ్రీ టైం చదువుకుంటూ ఉండేదాన్ని. సో ఇంకా మార్నింగ్ ఈవినింగ్ మెయిన్ ఫ్రీ టైం. అండ్ హాలిడేస్ మాకు వీక్లీ ట్వైస్ హాలిడేస్ ఉండేవి. మీరు ఇదే ఫస్ట్ టైం మెయిన్స్ రాస్తారా? ముందేమన్నా రాస్తారా? ఇది థర్డ్ టైం సార్. ఫస్ట్ 2018 నోటిఫికేషన్ లో బోత్ ఎవాల్యుయేషన్ లో క్వాలిఫై అయ్యాను సార్. సెలెక్షన్ రాలేదు. 23లో ఇంటర్వ్యూ సెలెక్ట్ అవ్వలేదు సార్. ఐ మీన్ 22 నోటిఫికేషన్ లో. దీంట్లో 80 సార్. ఇట్స్ కన్సిస్టెంట్ ఎఫర్ట్ అవును పెట్టారు, కన్సిస్టెంట్ ఎఫర్ట్ పెట్టారు. మోటివేషన్ ఎవరు? ఇన్ని రోజులు దీని మీద కూర్చోవాలి, గ్రూప్ అని కొట్టాలి. ఫ్యామిలీ సార్. ఫ్యామిలీ సపోర్ట్ నా గోల్. సివిల్స్ ప్రిపేర్ అయ్యాను సార్. తెలుగు లిటరేచర్ ఆప్షనల్ గా. ఆ తర్వాత గ్రూప్ 2 జాబ్ వచ్చింది. దెన్ ఈ గ్రూప్ 1 ప్రిపేర్ అవుతూ ఉన్నాను సార్. గ్రూప్ టూ చేసేటప్పుడు మీకు ఒక కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది కదా మనకి. ఆ, జాబ్ ఉంది, కొద్దిగా స్ట్రెస్ అనేది పోతుంది. అవును సార్. జాబ్ సెక్యూరిటీ ఉంటుంది సార్ మెయిన్. మెయిన్స్ హ్యాండిల్ చేయాలంటే ఏం చేస్తారు ఇప్పుడు మీరు? కొంత మీకు తెలుస్తుంది, ఇంటర్వ్యూ బాగా చేశారు, మెయిన్స్ లో ఇంకా కొద్దిగా ఒక 10 మార్క్స్ 5 మార్క్స్ పెరిగితే ఇంకా మంచి ముందుకు వెళ్ళిపోయింటారు. మనం పోస్ట్ నెంబర్ 12 నుంచి 2 పొజిషన్కి వెళ్ళిపోయింటాం. అవును సార్. అవును సార్. మెయిన్స్ ఇంకొంచెం బాగా పుష్ చేసి ఉండాల్సింది సార్. మీ సపోర్ట్ పిల్లర్స్ ఎవరు ఈ ప్రిపరేషన్ లో? మా అన్నయ్య సార్. మా అన్నయ్య, అమ్మ ఏం మెయిన్ సార్. మా చేస్తుంటారు మీ ఫాదర్ బ్రదర్? లేదు సార్. అన్నయ్య చార్టెడ్ అకౌంటెంట్ సార్. ఆ, మామూలుగా అమ్మగారి హౌస్ వైఫే. సో మేము హ్యాండ్లూమ్ వీవర్స్ సార్. సో అన్నయ్య ఫస్ట్ సపోర్ట్ వల్లే ఇక్కడ దాకా ఉన్నాను సార్. తనే తను చార్టెడ్ అకౌంట్ చేస్తారు, ఓకే. అట్లా. ఎక్కడి నుంచి మీరు నేటివ్ ప్లేస్ ఎక్కడ చదువుకున్నారు? కడప సార్. యోగవేమన యూనివర్సిటీ బీటెక్ అయింది సార్. 13లో ఇంకా 14 నుంచి సివిల్స్ ప్రిపేర్ అయ్యాను. మ్మ్. అండ్ 16 నుంచి 2016 18 నుంచి గ్రూప్ 1 గ్రూప్ 2 కిటికి రాస్తూ ఉన్నాను సార్. ఇది సార్. మీకు ఇక్కడ ఇంజనీరింగ్ చదివి మళ్ళీ క్యాంపస్ ప్లేస్మెంట్స్ కి ఏం వెళ్ళలేదా మీరు? క్యాంపస్ ఏం వెళ్ళలేదు సార్. డైరెక్ట్ గా ఇది మా అన్నయ్య డ్రీమ్ సార్. యాక్చువల్లీ ఆయన నన్ను ఇలా గైడ్ చేశారు. ఆ తర్వాత నా డ్రీమ్ అయింది. సో నేను ఇంకా ఇలాగే వచ్చాను సార్. మీరు ఒకసారి సిలబస్ ఈ ప్యాటర్న్ చూసిన తర్వాత ఎస్ వీ కెన్ డూ అని ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. సివిల్స్ ప్రిపేర్ అయిన తర్వాత సేమ్ సిలబస్ ఏ ఉంది కదా అని ఇంకా నేను వీటికి రాస్తూ ఉన్నాను సార్. సివిల్స్ లో రాలేదని ఏమన్నా అక్కడ ఏమన్నా మీరు డిసప్పాయింట్ అయ్యారా లేకపోతే? అయ్యాను సార్. ఆబ్వియస్లీ అయ్యాను. మ్మ్. తర్వాత తర్వాత ప్రిపేర్ అవుతూ వచ్చాను. ఇంకా ఇప్పుడు స్టేట్ క్యాడరే కాబట్టి మన వాళ్ళతో ఉండొచ్చు. సో అది కూడా ప్లస్ పాయింట్ సార్ గ్రూప్ 1లో. గ్రూప్ వన్ సర్వీసెస్ పెద్ద తేడా ఏం రాదు. సో మనకి ఇక్కడే ఉంటాము, మనకి సర్వీస్ మంచి ఎగ్జిక్యూటివ్ కెడర్ లో ఉంటాము. అవును సార్. అవును సార్. ప్రిలిమ్స్ కి ఎలా, మీరు ప్రిలిమ్స్ కి రాబోయే ఆస్పిరెంట్స్ కి ప్రిలిమ్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలంటే ఏం చేస్తారు వాళ్ళకి? ప్రిలిమ్స్ కి మీరు నోటిఫికేషన్ రాకముందే మనం ప్రిపేర్ అయిపోయి ఉండాలి సార్. ఇంకా వచ్చిన తర్వాత టెస్ట్ సిరీస్ రాయడం స్టార్ట్ చేస్తే ది బెస్ట్ సార్. సో ఫర్దర్ గా ఇంకా ఆల్రెడీ డిఫరెంట్ కేటగిరీ పీపుల్ కి ప్రిపరేషన్ లెవెల్స్ అనేవి ఉంటాయి కదా సార్. ఆల్రెడీ స్టార్టింగ్ చేసిన వాళ్ళ అండ్ ఆల్రెడీ సీనియర్సా లేదా యూపీఎస్సీ క్యాండిడేట్సా ఇలా డిఫరెంట్ లెవెల్స్ లో వాళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాల్సి వస్తుంది సార్. సో టెస్ట్ నెగిటివ్ సిరీస్ మార్కింగ్, కోచింగ్ నెగిటివ్ అనేది మార్కింగ్ నెగిటివ్ సార్. మార్కింగ్ అలా ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, అవాయిడ్ చేయొచ్చు నెగిటివ్ మార్కింగ్ ప్రిలిమ్స్ లో గ్రూప్ వన్?
ప్రాక్టీస్ వల్లే సార్. మెయిన్ టెస్ట్ సిరీస్ రాస్తే ది బెస్ట్ సార్. మనం ఎక్కడ తప్పులు చేస్తున్నాం, వాటిని ఎలా కరెక్ట్ చేసుకోవాలి అనేది మనకి బాగా ఐడియా వస్తుంది సార్. సో మెయిన్ ప్రాక్టీస్ ఉండాలి సార్. టెస్ట్ సిరీస్ రాయడం ది బెస్ట్ సార్. టెస్ట్ సిరీస్ రాసినప్పుడు ప్యాటర్న్ తెలుస్తుంది, ఎస్ మిస్టేక్స్ సార్. తెలుస్తాయి, ఎస్ కాన్ఫిడెన్స్ సార్. అనేది మనల్ని కంపేర్ చేసుకోవచ్చు. ఎస్ సార్. నేను మెయిన్స్ లో ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ సివిక్ సెంటర్ లో రాశాను సార్. మెయిన్స్ కి వచ్చాక నాకు జనరల్ గా ఇక్కడ యూపీఎస్సీ ప్రిపేర్ అవుతుంటారు. ఇప్పుడు కూడా ప్రతిసారి ఎలా జరుగుతుందంటే యూపీఎస్సీ ప్రిలిమ్స్ కి గ్రూప్ 1 నోటిఫికేషన్ కి క్లాష్ అవుతుంది. అక్కడ ప్రిలిమ్స్ ఎస్ వరకు సార్. రాస్తారు, ప్రిలిమ్స్ అవ్వలేదు అనుకోండి, ఇక్కడ వచ్చి గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాస్తారు. ఆ, అవును సార్. అవును అలా సార్. డైవర్ట్ అయినప్పుడు ఛాన్సెస్ అనేది ఐ హావ్ ఎక్స్పీరియన్స్ మెనీ ఆస్పిరెంట్ అప్పుడు డివియేట్ అయిపోతే మెయిన్స్ కాంప్రమైజ్ అయిపోతుంది. బికాస్ ఆఫ్ టైం అనేది 90 డేస్ ఉండొచ్చు, 100 డేస్ ఉండొచ్చు. సో వాట్ ఈస్ యువర్ సజెషన్, హౌ టు బ్యాలెన్స్ మెయిన్స్ ప్రిలిమ్స్ రెండు బ్యాలెన్స్ చేసుకోవాలా, లేకపోతే ఎక్స్క్లూజివ్ ప్రిపరేషన్ చేయాలా? హౌ యూ హావ్ డన్ ఇన్ యువర్ ప్రిపరేషన్? బోత్ బ్యాలెన్స్ చేసుకోవాలి సార్, మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్. ఎందుకంటే మనం ఓన్లీ మెయిన్స్ మీద ఫోకస్ చేస్తే ప్రిలిమ్స్ రాకపోతే మొత్తం వేస్ట్ అయిపోద్ది నోటిఫికేషన్ మొత్తం. సో ప్రిలిమ్స్ ఆల్సో ఇస్ వెరీ స్టెప్పింగ్ స్టోన్. అది కూడా దాటిన బోత్ బ్యాలెన్స్ చేసుకుంటూ టైం కేటాయించుకుంటూ బోత్ ప్రిపేర్ అవ్వాలి సార్. మెయిన్స్ లో కంటెంట్ ఇంపార్టెంటా, లేకపోతే రైటింగ్ ప్రాక్టీస్ ఇంపార్టెంటా? రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి? సార్ బోత్ క్వాలిటీ అండ్ కంటెంట్ రెండు ఇంపార్టెంట్ సార్. సో రెండింటి మీద ఫోకస్ ఉండాలి సార్. ఒకటే అని చెప్పలేను. అది యాక్చువల్లీ బోత్ అవును. ఆర్ ఇంపార్టెంట్ సార్. ఎస్, గ్రూప్ 1 కి వచ్చిన తర్వాత మీ ద్వారా చెప్పాల్సింది ఇంకా అప్కమింగ్ ఆస్పిరెంట్స్ కి క్వాంటిటీ క్వాలిటీ బోత్ ఆర్ ఇంపార్టెంట్. యూ హ్యావ్ టు ఫిల్ ద ఎస్. టైం. ఎస్. నేను క్వాలిటీ మాత్రమే 12 క్వశ్చన్స్ రాస్తాను, 13 క్వశ్చన్స్ రాస్తాను అంటే అవ్వదు. 15 అవ్వదు క్వశ్చన్స్ సార్. రాయాలి. అదే అట్ ద సేమ్ టైం ప్రతి క్వశ్చన్ కి ఈక్వల్ ఇంపార్టెన్స్ రాయాలి. ఎస్ సార్. ఎస్ సార్. ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడిగిన ప్రశ్నలు ఏంటి? మెయిన్ గా నా గుర్తొస్తాయా? జాబ్ మీద వెళ్ళారు సార్. అండ్ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ డిపార్ట్మెంట్ సార్ నేను వర్క్ చేసేది. సో ఇండస్ట్రియల్ పాలసీస్ ఏంటి, స్టేట్ లో ఏమేమి ఇండస్ట్రీస్ ఉన్నాయి, సో Hmm. ఎంఎస్ఎంఈస్ ఏమేమి ఇష్యూస్ ఫేస్ చేస్తున్నాయి, యాజ్ ఎ ఉమెన్ గా నీ జాబ్ రోల్ ఏంటి, ఎలా ఫేస్ చేస్తున్నావు, అండ్ ఉమెన్ కొంచెం భయస్థులు కదా, వాళ్ళని బెగ్ డెసిషన్స్ ఎలా తీసుకోగలరా, అండ్ హ్యాండ్లూమ్ వీవర్స్ సార్ వీఆర్. సో హ్యాండ్లూమ్ వీవర్స్ ప్రాబ్లమ్స్ ఏంటి, సో వాళ్ళని ఎలా డెవలప్ చేయాలి, అండ్ యూత్ కి హ్యాండ్లూమ్ వీవర్స్ హ్యాండ్లూమ్స్ పెద్ద పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు కదా, వాళ్ళలో ఎలా తీసుకురావాలి. మన స్టేట్ లో కంచికి బాగా ఫ్లేర్ అవుతుంది కదా, మనం ఎందుకు ఇంకా ఇలాగే ఉన్నాం. అండ్ ఇలా ఇలా వెళ్ళిపోయారు సార్. ఓల్డ్ ఏజ్ హోమ్స్ కి ఇలా ఎలా నువ్వు అక్కడ ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేసావు, ఇలా ఒక 30 minutes జరిగింది సార్. అన్నిటికీ ప్రాపర్ రెస్పాండ్ అయ్యారా? సార్ ప్రాపర్ గా చెప్పాను సార్. ఇంటర్వ్యూ అయిపోతేనే మనకు ఒక సిక్స్త్ సెన్స్ అంటాం చూసారు, మనకే తెలుస్తుంది ఈసారి లిస్ట్ లో ఉంటామా, లేకపోతే మళ్ళీ మళ్ళీ జీరో నుంచి. రాస్తాము అని సార్. యాక్చువల్లీ వెళ్ళేటప్పుడు కాన్ఫిడెంట్ గా వెళ్ళిన ఆ రూమ్ లోకి వెళ్ళగానే షివరింగ్ స్టార్ట్ అయింది సార్. సో అది ఒక 10 minutes వరకు అలాగే ఉంది. సో అలానే వాళ్ళు కూడా ఉండిపోయింది. కూడా వాటర్ తాగమని చెప్పడం, బాగా కార్డియల్ గా మంచిగా ఉన్నారు. తర్వాత తర్వాత మంచిగా పికప్ అయ్యాను సార్. అండ్ లాస్ట్ వెళ్ళే టైంలో ఓకే, బాగా చేశానని సాటిస్ఫాక్షన్ తో బయటకు వచ్చాను సార్. స్టార్టింగ్ లో షివరింగ్ నర్వస్నెస్ అనేది వెరీ జెన్యున్ ఫుల్ గా ఎమోషన్. ఉంది సార్, వెరీ చాలా ఫుల్ జెన్యున్ గా ఉంది. ఎమోషన్. ఈవెన్ రీసెంట్ గా ఒక యాక్చువల్లీ మాట్లాడుతూ ఇప్పుడు కూడా నేను కొంచెం నర్వస్ గానే ఉంది సార్. ఓకే ఓకే అని ఇంకా అలా. బట్ రెస్పాన్సెస్ ఆర్ వెరీ జెన్యున్. సార్ ఎస్ సో దట్ విల్ మేక్ ఆడియన్స్ ది ప్యానెల్ మెంబర్ బెటర్. ఇప్పుడు మళ్ళీ మీ ఫ్యూచర్ ఏంటి, ఎలా అనుకుంటున్నారు? హోప్ఫుల్లీ థ్యాంక్ గాడ్ ఇంకొక అవకాశం, టైం పర్మిట్స్ అన్ని ఓకే అయితే ఇంకొకసారి రాస్తాను సార్. చూడాలి సార్, దేవుడు బై గాడ్స్ గ్రేస్ సార్, అంతే. సో this has given confidence, right, to your family members and to you particularly. మనం రాస్తే వస్తుంది. Um, మీలాంటి ఆస్పిరెంట్స్ అవును కి సార్, మీరు. మెయిన్ తెలుగు మీడియం. సార్ ఎస్, చెప్పండి చెప్పండి, తెలుగు మీడియం గురించి చెప్పండి. చాలా మంది ఆస్పిరెంట్స్ తెలుగులో రాయొచ్చా, నాకు ప్రతిరోజు ఒక 2 క్వశ్చన్స్ వాకిన్స్ వస్తూ ఉంటాయి, తెలుగులో రాయొచ్చా, రాస్తే ఎలా రాయాలి, వాళ్ళ తెలుగులో రాసేటప్పుడు వచ్చే లిమిటేషన్స్ ఏంటి మీ మాటలు? మెయిన్ మెటీరియల్ షార్టేజ్ సార్. మనం ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి యూపీఎస్సీ క్యాండిడేట్స్ కి మనం అది
ధీటుగా మనం రాయాల్సి వస్తుంది. సో కాంపిటీషన్ హెవీగా ఉంటుంది కాబట్టి ఇఫ్ యూ విష్ టు రైట్ తెలుగు మీడియం డబుల్ ఎఫర్ట్స్ పెట్టాలని మాత్రం గుర్తుపెట్టుకొని కాన్ఫిడెంట్ అయితే దెన్ రాయొచ్చు సార్. లేదంటే ఇంగ్లీష్ మీడియమే నేను సజెస్ట్ చేస్తాను సార్. ఈవెన్ దో నేను రాసినా కూడా మీరు కాన్ఫిడెంట్ గా రాయగలిగితే అండ్ డబుల్ ఎఫర్ట్స్ పెట్టగలిగితే యూ కెన్ డెఫినెట్లీ ఇట్స్ ఏ గుడ్ థింగ్ సార్. అసలు మీడియం సెలెక్ట్ చేసుకునేటప్పుడు వాట్ ఆర్ ద 3 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ దట్ ద ఆస్పిరెంట్ హ్యాస్ టు కన్సిడర్? అంటే అతను ఇంగ్లీష్ రాద్దాం అనుకున్నప్పుడు నో డౌట్, లేదు తెలుగులోనే రాయగలను అనుకున్నప్పుడు నో ఇష్యూ. ఆ మధ్యలో ఉంటారు, అతను ఇంగ్లీషు చేయగలడు, తెలుగు చేయగలడు, ఎక్కడో ఒక అతనికి ఒక సెల్ఫ్ క్వశ్చన్ ఉంటుంది. అది రిమూవ్ చేయడం అవును కోసం సార్. మీరు ఇచ్చే ఆ, సలహా ఏంటి? ఫస్ట్ తెలుగులో బ్యాక్గ్రౌండ్ నాకు తెలిసి మోస్ట్ పీపుల్ 10th వరకు తెలుగు మీడియం ఆర్ ఇంటర్ వరకు తెలుగు మీడియం వాళ్ళు తెలుగులో రాయాలనుకుంటారు సార్. నేను కూడా 10th వరకు తెలుగు మీడియమే. సో అలా ఉన్న వాళ్ళు తెలుగు ఫ్లూయెంట్ గా మీకు వచ్చినట్లయితే తెలుగులోనే రాయండి. అండ్ అట్ ది సేమ్ టైం మెయిన్స్ లో ఇంగ్లీష్ రెండు బాగా వచ్చిన వాళ్ళైతే ఎస్సే ఎలా రాస్తున్నారు అండ్ మిగతా పేపర్స్ ఎథిక్స్ ఇలా పేపర్స్ అంటే మనం ఆలోచించి రాయాల్సిన పేపర్స్ ఎలా రాస్తున్నారు చెక్ చేసుకొని ఎక్స్పర్ట్స్ దగ్గర మీరు ఎలా రాస్తున్నారని ఫీడ్బ్యాక్ తీసుకొని దెన్ డిసైడ్ అవ్వడం బెటర్ సార్. వాళ్ళు ఒకసారి రాస్తే ఒక 3-4 క్వశ్చన్స్ రాస్తే బోత్ మీడియంస్ వాళ్ళకి తెలిసిపోతుంది కదా. అవును సార్. అవును సార్. ఎస్ సార్. బట్ స్టిక్ ఆన్ తెలుసుకుని టు దట్ వన్ డిసైడ్ అయిన తర్వాత స్టిక్ దానికి స్టిక్ అయి ఉండడం బెటర్ సార్. మళ్ళీ మెటీరియల్ చేంజ్ చేసుకోవాలి, చాలా ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది కదా సార్. ఓకే, ఒకసారి మీడియం ఎగ్జామిన్ చేసేటప్పుడు మాత్రమే ఇది ఎగ్జామిన్ చేసుకోవాలి. వన్స్ యూ డిసైడ్ యూ హావ్ టు స్టిక్ ఆన్ టు దట్. Yes, sir. Yes. మీరు తెలుగు మీడియం రాయాలనుకున్నది ఒక 2 ఫ్యాక్టర్స్ అనుకోవచ్చా? మన తెలుగులో రాస్తే బాగా అర్థమవుతుంది, బాగా ఎక్స్ప్రెషన్ ఆఫ్ థాట్ ఈజీగా చేయొచ్చు అనేది ఈ 2 ఆస్పెక్ట్స్ రిపీటెడ్ గా వింటున్నాను. అదర్ దెన్ దిస్ టు ఎనీ అదర్ ఫ్యాక్టర్ దట్ యూ కన్సిడర్ ఫర్ తెలుగు మీడియం? యాక్చువల్ గా నేను 10th వరకు తెలుగు మీడియం అదొక బ్యాక్గ్రౌండ్ సార్. సెకండ్ యూపీఎస్సీలో తెలుగు లిటరేచర్ ఆప్షనల్ తీసుకున్నాను సార్. సో రెండు లాంగ్వేజెస్ లో ప్రిపేర్ అవ్వడం ఎందుకులే అని చెప్పి ఒకటే తెలుగు నుంచి తెలుగు ఫస్ట్ నుంచి మెటీరియల్ డెవలప్ చేసుకుంటూ వచ్చున్నాను. సో అందువల్ల నేను ఇట్లా డిసైడ్ అయ్యాను సార్. సో కమింగ్ టు ఫ్రెషర్స్, ఇప్పుడు నోటిఫికేషన్ ఉగాదికి వస్తుంది, ఇట్లా మనకి ఎక్స్పెక్టేషన్ ఉంది. ఫ్రెషర్స్ గ్రూప్ 1కి ఎక్స్క్లూజివ్ గానే లేదు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ రోజు నుంచి ఎలా వాళ్ళు స్టార్ట్ చేయాలి? హౌ టు స్టార్ట్ ఇట్? బిగినింగ్ పాయింట్ ఏంటి? సార్ ఇప్పుడు ఓన్లీ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ అయితే కొంచెం నాలెడ్జ్ ఉంటే సిలబస్ తీసుకొని కాన్ఫిడెంట్ గా వాళ్ళు వెళ్ళిపోవచ్చు సార్. అవును, ఇక్కడ మీరు చెప్పిన మాట నేను మళ్ళీ చెప్తాను. ఫ్రెషర్స్ కి ఎందుకు కోచింగ్, సెల్ఫ్ స్టడీ ఇప్పుడు తీసుకోవచ్చు కదా, ఏ ఉన్నాయి, యూట్యూబ్లు అన్నీ ఉన్నాయంటే సార్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ప్రిలిమ్స్ మెయిన్స్ ఇది రిజల్ట్ వచ్చిన తర్వాత ఇఫ్ దే కుడ్ నాట్ ఏబుల్ టు టేక్ ద కోచింగ్ ఇనిషియల్ డేస్, వాళ్ళు వచ్చి సార్ నేను కోచింగ్ తీసుకోలేదు అందుకే ప్రిలిమ్స్ పోయింది, లేదు మెయిన్స్ పోయింది అని చెప్తుంటారు. అట్లీస్ట్ ప్రీ ఎక్స్క్యూజ్ అవాయిడ్ చేయడం కోసమైనా కోచింగ్ అవును తీసుకోవాలి. సార్. ఒక కోచింగ్, డైరెక్షన్ అంటూ కోచింగ్ ఇస్తుంది. ఆ డైరెక్షన్ లెస్ గా యూట్యూబ్ లో మనం అఫోర్డ్ చేయలేని వాళ్ళ పరిస్థితి చెప్పలేను కానీ అఫోర్డ్ చేయగలిగితే మంచి కోచింగ్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవ్వడం ది బెస్ట్ సార్. నేనేం చెప్తుంటాను, నువ్వు అప్పు చేసైనా చదువుకో అని చెప్తాను. అవును సార్. ఇదైతే ఏమన్నా నిజమే. అంతే అవును కదా. సార్. మనం అప్పు అంతే చేసి సార్. వేరే పర్చేస్ చేయట్లేదు కదా, ఎస్ కమాడిటీస్ సార్. మన కొనట్లేదు. భవిష్యత్ మీదే ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఎస్ సార్. ఎస్. సో మీరు అప్పు చేసైనా మీరు గ్రూప్స్ కి కంపల్సరీ నేను కొట్టగలను అని ధైర్యం ఉన్న వాళ్ళు మాత్రం నేను గంటపదంగా చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడ గ్రూప్స్ కైనా సివిల్స్ కైనా మీరు ప్రిపేర్ అయితే ఇక్కడ ఇచ్చే నాలెడ్జ్ కానీ, ఇన్ఫర్మేషన్ కానీ, వ్యాస్ట్ ఇన్ఫర్మేషన్ కానీ, నాలెడ్జ్ కానీ, మనకున్న తెలివితేటలు మోర్ దాన్ 10 టైమ్స్ పెరుగుతాయి. మీరు ఏ రంగంలోకి వెళ్ళినా కానీ మీరు నెంబర్ 1 అవుతారు. సర్వీస్ వస్తే అందరికంటే మీరు సంతోషంగా ఉంటారు, మీకంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ హ్యాపీగా ఉంటారు, మీ విలేజ్ వాళ్ళు హ్యాపీగా ఉంటారు. వాళ్ళకి తెలియని ఒక ధైర్యం కూడా ఉంటుంది. మా అబ్బాయి, మా ఊరు అబ్బాయి గ్రూప్ 1 కొట్టాడు, వాళ్ళకి అదొక సోషల్ కాన్ఫిడెన్స్ ఇస్తుంది. సో ఇట్స్ అవును వెరీ సార్. హ్యాపీ టు ఇంటరాక్ట్ విత్ భారతి అండ్ Yes, so sir. once again Thank you. congratulations to your family members, Yes, sir. parents and well wishes. Convey my regards to all who supported you in this journey
వన్స్ ఎస్ అగైన్ సార్. ఆల్ ది బెస్ట్. మీరు అనుకున్న సర్వీస్ రావాలనేసి. ఇప్పుడు వచ్చిన సర్వీస్ కోసం చాలా మంది లక్షల మంది పోటీ చేశారు. అందులో 87 మందిలో మీరు ఒక పేరు ఉండడం, అది మీరు మా సివిక్ సెంటర్ స్టూడెంట్ అవ్వడం మాకు కూడా ప్రైడ్ గా ఉంది, రెస్పెక్ట్ గా ఉంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ఇంట్రాక్షన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.